ధిక్కారాల కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం యుఐ. ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడమే కాకుండా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఈయన ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రల్లో హీరోగా చేశారు. చాలా సినిమాలకు డైరెక్ట్ చేశారు. అంతేకాదు ఈయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలకు ఎక్కువగా యూత్ లో భారీ క్రేజ్ ఉంది. మళ్లీ చాలా కాలం తర్వాత ఉపేంద్ర అభిమానుల కోరిక మేరకు ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. అది యుఐ. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ అభిమానులు ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అని అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారట. ఉపేంద్ర సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లారని ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ మొత్తం కూడా ఇప్పుడు జీవిస్తున్న ప్రజల జీవన విధానం రాబోయే తరంలో ఎలా ఉండబోతుంది అని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కొన్ని సంవత్సరాల తరువాత భారతదేశ ప్రజలు కట్టుకోవడానికి బట్టలు లేక, నివసించడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, నీరు లేక కేవలం బంగారం, డబ్బు వంటివి మాత్రమే ఉంటాయట. ఆ సమయంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని ఉపేంద్ర తెరకెక్కించారు. ఈ సినిమా కాన్సెప్ట్ ముఖ్యంగా క్లైమాక్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చూసిన వారందరూ కూడా మాటలు లేవు అన్నట్టుగా ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండమంటూ చాలామంది నెటిజన్స్ తెలియజేస్తున్నారు. ఇంతవరకు ఏ డైరెక్టర్ ఇలా ఆలోచించినట్లుగా కూడా కనిపించలేదట. ఇదే హీరో ఉపేంద్ర స్పెషల్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. చివరి క్లైమాక్స్ షాట్, ఎడిటింగ్ షాట్ను డీకోడ్ చెయ్యలేరు అంటూ సవాల్ విసిరాడు. ఈ చిత్రం ఆడియన్స్ ఇంటెలిజెన్స్ను టెస్ట్ చేసే చిత్రం అవుతుందని, అయితే మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ చిత్రాన్ని చూడకండి, ఇంటెలిజెంట్ కాకపోతే థియేటర్ నుండి వెళ్ళిపోండి అని ఒక్క మాటతో ప్రేక్షకులను కట్టిపాడేశాడు. ఉపేంద్ర తీసిన ఈ యు&ఐ పగలు రాత్రి కల్కి భగవాన్ వర్సెస్ సత్య అన్నట్టుగా ఈ సినిమా సాగుతుందని ఉపేంద్ర వన్ మ్యాన్ షో అని అంటున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత ఉపేంద్ర చిత్రంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారన్నమాట.